హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఓ న్యూస్ ఛానల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. సెల్లార్ పార్కింగ్ ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక హైడ్రా సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. పెద్ద అమిరారం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా మందస్సులో గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బిల్లభద్ర, చొక్కంబో గ్రామాల్లో 1.20 కోట్లతో నిర్మించిన రహదారి వంతెనను ఎమ్మెల్యే గౌత్ శిరీష ప్రారంభించారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వంతెనలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలవచెరలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 15 అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడలో టీడీపీ నేత పెంకే శ్రీనివాస్ బాబా వైసీపీపై విమర్శలు చేశారు. యువత ఉద్యోగాల విషయంలో వైసీపీ దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జరిగిన భేటీలో పరిపాలన, న్యాయ సేవలు, ప్రజలకు అందుతున్న సేవల సమన్వయంపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మత్స్యశాఖలో నిధుల దుర్వినియోగం ఆరోపణపై జిల్లా మత్స్యశాఖ అధికారి జె భాస్కర్ సస్పెండ్ అయ్యారు. మత్స్య సహకార సంఘాల చెరువుల లీజ్ ఆదాయంలో 23 లక్షల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడంతో పాటు మరో 22 లక్షల రూపాయలు వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ నివేదిక ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కె నిఖిల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మందపాడు రైల్వే గేట్ సమీపంలో మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించిన నిందితుని అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 39 గ్రాముల బంగారు గొలుసును రికవరీ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. యాప్రాల్ యాక్స్ రూట్స్ వద్ద సందీప్ కుమార్పై కత్తితో దాడి చేసిన 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి కత్తి, బైక్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించిన జవహర్ నగర్ పోలీసులు. మల్కాజ్గిరి కమిషనరేట్ గట్కేసర్ పరిధిలో 20 ఏళ్ల రోషిని అస్తానా అనే అదృశ్యమైంది. ఈ నెల 6న కృష్ణామార్ట్లో విధులకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పరిధిలో 6 కిలోల గంజాయిని 2 ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కేటీఎం బైక్ని స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ పరిధిలో 2 లీటర్ల గుడుంబా సారాయి, 20 లీటర్ల పులియబెట్టిన బెల్లాన్ని స్వాధీనం చేసుకుని నిందితుని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందాడు. గొప్ప కోల్డ్ స్టోరేజీ విద్యుత్ సమస్యను సరిచేసేందుకు వెళ్లిన అవుట్సోర్సింగ్ కార్మికుడు బెస్త నాగరాజు జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అవడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రసాదిత్య మాల్ నుంచి రామాలయం సెంటర్ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రియాంక మృతికి కారకులైనపై హత్య కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సిద్ధాపురం తండాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చట్ట అవగాహన సదస్సు నిర్వహించారు. గిరిజనులకు చట్టపరమైన హక్కులు, సంక్షేమ చట్టాలు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలలు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉన్న చట్ట పరిరక్షణను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోలమూరులో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలకు సారే సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శెట్టి బలిజ మహిళలు, భజన బృందాలు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి
మండోదరి, మహంకాళి, పార్వతీదేవి, సీతమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.